ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్లో మరి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి? బీబీఏ అనేది 3 years కోర్స్. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇలాగ డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా బీబీఏ కోర్స్ చేసుకోండి. అసలు బీబీఏ అంటే ఏంటి సార్? బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఏ కాలేజీ ఏ యూనివర్సిటీ కూడా బిజినెస్ గురించి ప్రాక్టికల్గా నేర్పించట్లా. బిజినెస్ గురించి థియరీ చెప్తున్నారు. మరి ప్రతి స్టూడెంట్ని ఇలాంటి కోర్సు ఇలాంటి ప్రాక్టికల్గా నేర్పిస్తే ప్రతి సబ్జెక్ట్ని నాట్ ఓన్లీ బీబీఏ ఎనీ కైండ్స్ ఆఫ్ డిగ్రీ ప్రాక్టికల్ నేర్పిస్తే ఎంత స్థాయికి వెళ్తాడు స్టూడెంట్. మన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మన నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క ఇంటికి ఒక ఆంత్రప్రెన్యూర్ తయారు చేయాలన్నారు. ఎప్పుడు ఆంత్రప్రెన్యూర్ తయారు చేయగలుగుతామో ఆంత్రప్రెన్యూర్ స్కిల్స్ నేర్పించడం. స్కిల్స్ నేర్పించడం అంటే మన థియరీ కాదు, ఇంట్రెస్ట్ ఎక్స్పెరిమెంట్. అది ఇవాళ 100% మన ఇండస్ట్రీకి జరుగుతూ ఉంది. ఈ ప్లేస్మెంట్స్ పరంగా మన దగ్గర ఎలా ఉంటుంది? సాధారణ పేరెంట్ ఎవరైనా ఆలోచిస్తారు ప్లేస్మెంట్ వస్తుందా లేదా, అందుకని మెయిన్ వాళ్ళ ఆలోచన అదే ఉంటుంది. ఎస్, డే 1 రోజే అగ్రిమెంట్ ఇస్తున్న బాండ్ పేపర్ మీద రాసిస్తాం. బాండ్ పేపర్ మీద 25 రాసిస్తున్నాం. సార్ ఇది డేరింగ్ అది. డేరింగ్ డేషింగ్. ఎందుకు డేరింగ్ డేషింగ్ అంటే మనం ఇచ్చేది ప్రాక్టికల్ నాలెడ్జ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి ఇప్పుడైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరూ నెక్స్ట్ ఏ కోర్సులలో చదవాలి అండ్ ఏం చదివితే మనకైతే ఉద్యోగ అవకాశాలు కానీ మన భవిష్యత్తు మిగతా భవిష్యత్తు ఎలా ఉంటుందా అని చెప్పేసి తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా చాలా వరకు వరీ అవుతూ ఉంటారు. ఒక నిజం చెప్పాలంటే ఒక క్రాస్ రోడ్స్లో ఉంటారు. మరి ఈరోజు జరిగే ఒక ఎపిసోడ్ ద్వారా కూడా మరి ఒక కోర్స్ గురించి కూడా మనం తెలియజేసుకోబోతున్నాం. అదే బీబీఏ, బిజినెస్ డెవలప్మెంట్ గురించి కానీ మరి బిజినెస్ పరంగా వాళ్ళు అయితే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్న మెయిన్గా బీబీఏ కోర్స్లో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ ఇంటర్వ్యూ చాలా ఉపయోగపడుతుంది. అండ్ నేను ఈరోజు ఒక పర్సన్ ముందున్నాను, ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆయన ఎవరో కాదనమాట. 10 PGs అండ్ 6 degrees అలాగే 2 PhDs, 2 వరల్డ్ రికార్డ్స్ అనేది కూడా ఉన్నాయి. దాంతోపాటు కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, జెమ్ ఆఫ్ ఇండియా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రికార్డ్స్ అనేది కూడా ఆయన సొంతం. ఎందుకంటే విద్యకు సంబంధించి ఇన్ని రికార్డులు సాధించిన వ్యక్తి ఎవ్వరూ లేరు, కేవలం ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన ఎవరో కాదు, డాక్టర్ నారాయణ గారు. మరి నారాయణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన స్థాపించిన ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్ దాని గురించి అండ్ అక్కడ జాయిన్ అయితే పిల్లలకు కానీ అండ్ పేరెంట్స్ పిల్లల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందనే దాని గురించి చెప్పడానికి కూడా మనతో పాటు కూడా నారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు నారాయణ గారు? ఎక్సలెంట్ అండి. సార్, వీఆర్ వెరీ హ్యాపీ సార్. ఇన్ని రికార్డ్స్ సాధించిన వ్యక్తి అండ్ అలాగే ఏంటంటే చదువు పరంగా ఇన్ని రికార్డ్స్ సాధించిన వాళ్ళు ఎవరు లేరేమో సార్, మీరు ఒక్కరే అనుకుంటాను. ప్రపంచ రికార్డ్ అండి. యా, ఇట్లాంటి ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి మీరు స్థాపించిన ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్లో మరి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, పిల్లల్ని జాయిన్ చేస్తే వాళ్ళకు వచ్చే మంచి భవిష్యత్తు ఏంటి, మెయిన్గా బీబీఏ కోర్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అవునండి. అండ్ బీబీఏ, అసలు బీబీఏ అంటే ఏంటి సార్? బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. చాలామందికి తెలియని విశేషం అంటే డిగ్రీలో బిజినెస్ ఉంది కానీ ఏ కాలేజీ ఏ యూనివర్సిటీ కూడా బిజినెస్ గురించి ప్రాక్టికల్గా నేర్పించట్లా. బిజినెస్ గురించి థియరీ చెప్తున్నారు. బిజినెస్ గురించి థియరీ చెప్తే మనవాడు పోయి ఈ థియరీనే చదువుకుంటాడు. అవును, ఒక ఫ్యాకల్టీగానో లేకపోతే వచ్చిన ఎంప్లాయీగానే అవుతాడు. కానీ పేరులో ఉంది బిజినెస్ అనేది. బిజినెస్ ఎప్పుడు చేయగలుగుతాడు? ప్రాక్టికల్గా చూపించినప్పుడు మాత్రమే బిజినెస్ చేయగలుగుతాడు. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే బీబీఏ అనేది 3 years కోర్సు. ఓకే. ఇంటర్మీడియట్లో ఏ కోర్సు ఎలిజిబుల్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇలాగ డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా బీబీఏ కోర్స్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్లో. ఓకే. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ బీబీఏ అనేది 3 years ప్రోగ్రామ్ కాబట్టి 3 2 6 సెమిస్టర్స్, ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటుంది. ఈ 6 సెమిస్టర్లు మనం ఏం చేస్తుంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఇస్తున్నాం. ఓకే. ఫస్ట్ సెమిస్టర్ మనం ఏం చేస్తుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్ అంటే ఏం తయారవుతాయి? కార్లు, బైకులు, స్కూటర్లు, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు ఇవన్నీ తయారవుతూ ఉంటాయి. అక్కడ ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? ఒక ఇండస్ట్రీలో హెచ్ఆర్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, ఫినాన్స్ డిపార్ట్మెంటు, లాజిస్టిక్స్ డిపార్ట్మెంటు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిగ్రీలో సరికి అవే సబ్జెక్ట్ పేర్లు. హెచ్ఆర్ సబ్జెక్టు, మార్కెటింగ్ సబ్జెక్టు, ఫినాన్స్ సబ్జెక్టు, లాజిస్టిక్స్ సబ్జెక్టు, ఇవి అక్కడ సబ్జెక్ట్ అంటాం, అక్కడ డిపార్ట్మెంట్ అంటాం. అంటే అక్కడ కొరిలేషన్ ఉంది, లింక్ ఉంది, రిలేషన్ ఉంది.
అందువలన మనం ఎప్పుడైతే క్లాస్ రూమ్లో కూర్చోపెట్టకుండా ఇవే సబ్జెక్ట్స్ని ఇండస్ట్రీ తీసుకెళ్ళి ఇది హెచ్ఆర్ డిపార్ట్మెంటు, ఇక్కడ హైరార్కీ ఇలాగుంటుంది, శాలరీస్ ఇలాగుంటాయి, ఇన్సెంటివ్స్ ఇలాగుంటాయి, ఇంతమంది ఎంప్లాయీస్ ఉంటారు అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఓహో నేను రేపు కంపెనీకి వస్తే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఒక హెచ్ఆర్ మేనేజర్ వెళ్ళాలంటే ఇదా 1 lakhs ప్యాకేజీ డిమాండ్ చేయొచ్చు. అంటే ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా మీరు పరిచయం చేస్తూ ఉన్నాం. ఓకే. అలాగనే మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తున్నాం. మార్కెటింగ్ సబ్జెక్ట్ ఉంది, మార్కెటింగ్ రీసెర్చ్ అనే సబ్జెక్ట్ ఉంది పీబీఏలో. ఈ మార్కెటింగ్ తీసుకెళ్ళి ఇండస్ట్రీలో ఒక కారు, ఒక మొబైల్ ఆటో దాంట్లో ఇండస్ట్రీ తీసుకెళ్ళి చెప్తుంటే వాళ్ళు ఒక ప్రమోషన్స్ యాక్టివిటీస్ ఎలా చేస్తున్నారు, మార్కెటింగ్ దాని రేట్లు ఎట్లా పెడతా ఉన్నారు, ఏ రకంగా చేస్తూ ఉన్నారు అనేది డైరెక్ట్గా తెలుసుకున్నారు కదా. దాన్ని యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ ఎలా చేస్తున్నారు అంతా తెలుసుకున్నారు కదా. ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎలాగ డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేస్తున్నారని తెలుస్తుందిగా. అలాగనే ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఫినాన్స్ సబ్జెక్టు, అక్కడే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకెళ్తే అక్కడ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది, శాలరీస్ ఏంటి, ఇవన్నీ మార్కెటింగ్ ఎక్స్పెన్స్ ఎంత అయింది, మిగిలింది ఎంత, అదే కదా ఫినాన్స్ అంటే. అదే సబ్జెక్ట్ ఇక్కడ క్లాస్ చెప్తే అసలు అర్థమే కాదు ఫినాన్స్. లైక్ మ్యాథమెటిక్స్, అది బాబురే నాకు వద్దు ఈ ఫైనాన్స్ సబ్జెక్ట్ వద్దు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంటారు. ఓహో డిపార్ట్మెంట్ తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంట్ తీసుకెళ్తాం. ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మనం ఎక్కడ జరుగుతుంది, ఇతర దేశాలకు ఏం చేస్తున్నాము, ఎక్స్పోర్ట్ మనం ఇంపోర్ట్ ఏం చేసుకుంటున్నాం, ఎలా జరుగుతుంది, దానివల్ల ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయో తెలుసుకున్నాం కదా. లాజిస్టిక్స్, అసలు లాజిస్టిక్స్ అంటే ఏంటి, కార్గో ఫ్లైట్ ద్వారా ఇతర దేశాలకు ఎలా పోతుంది, షిప్ ద్వారా ఎలా పోతూ ఉంది, బై రోడ్ ఎలా పోతుంది, బై గుడ్స్ పెద్ద పెద్ద కంటైనర్స్ ద్వారా ఎలా పోతూ ఉంది, దాన్ని ఎలా జరుగుతూ ఉంది బిజినెస్. ఇంత లైవ్ ఎక్స్పోజర్ ఇస్తూ ఉన్నప్పుడు బయటకు పోతే నాకు జాబ్ రాదు, నేను బ్రతకలేను అనేది ఉంటుంది, ఇంకా ఉండదు. అలాగా ఫస్ట్ సెమిస్టర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సెకండ్ సెమిస్టర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. టెక్స్టైల్స్లో ఈ హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ ఎలా జరుగుతుంది, లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతూ ఉంది. థర్డ్ సెమిస్టర్ వచ్చేసరికి మనం ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ ఏ ఇండస్ట్రీ పైన కూడా ఈ డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా. అంటే చాలా మంది తెలియదు, ఈ బీబీఏ చేస్తే, ఎంబీఏ చేస్తే ఏ కంపెనీలో కూడా ఈ డిపార్ట్మెంట్స్ కామన్గా ఉంటాయన్న సంగతి చాలా మంది తెలియదు. ఓకే. అలాగనే ఫోర్త్ సెమిస్టర్ వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకెళ్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఈ డిపార్ట్మెంట్ నడుస్తుంది, పెద్ద పెద్ద ప్యాకెట్ ఫుడ్స్ ఎలా తయారవుతున్నాయి, అక్కడ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉండాల్సిందేగా, ఫినాన్స్ డిపార్ట్మెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంట్ ఉండాల్సిందేగా, లాజిస్టిక్స్ ఉండాల్సిందే కదా. ఎవరికైనా తెలిసే ఈ విషయం, ఆ కోర్సు చదివిన వాళ్ళకి చెప్తున్నారు, ఊరికి సబ్జెక్టులు చెప్తున్నారు అంతే. నేను జాబ్ పోతే ఎక్కడ పోవాలి వీళ్ళకి అర్థం కావట్లా. ప్రాక్టికల్గా చూస్తున్నాడు కదా, ఓ ఏ కంపెనీలో కూడా ఈ డిపార్ట్మెంట్ లేకుండా లేనే లేదు అంటే ఆమె ఎవరికి హీరో, ఈ కోర్స్ చేస్తే టాప్లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి ఏం చేస్తున్నాం, బ్యావరేజ్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. బ్యావరేజ్ అంటే లైక్ ఎనీ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్, కోకోకోలా, థమ్స్అప్, స్ప్రైట్, యాపీ, ఫ్రూటీ, ఇలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్ళాం. ఆ ఇండస్ట్రీలో ఇవే డిపార్ట్మెంట్స్. తర్వాత వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, అంటే లైక్ సోప్ ఇండస్ట్రీస్ ఏంటి, కాస్మెటిక్స్ ఏంటి, మనం ఒక సూపర్ మార్కెట్లో ఎన్ని రకాలు వస్తున్నాయి, అన్ని రకాల వస్తువులన్నీ ఎఫ్ఎంసీజీ వస్తువులు అంటారు. అన్ని రకాల థౌజండ్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయిగా, ప్రతిదీ అక్కడ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఉండాల్సిందే కదా. ఆ డిపార్ట్మెంట్స్ పేరు ఇక్కడ సబ్జెక్ట్సే కదా. క్లాస్ రూమ్లో 4 గోడల మీద కూర్చోబెడితే ఇవన్నీ తెలుస్తుందా? లేదు. మనం ఏం చెప్తున్నామంటే ప్రాక్టికల్ ఒక లైవ్ ఎగ్జామ్ చెప్తున్నాం. ఒక కార్ డ్రైవింగ్ ఎగ్జామ్ తీసుకుందాం. కార్ డ్రైవింగ్ అనే సబ్జెక్ట్లో 5 చాప్టర్స్ ఉంటాయి అనుకుందాం. ఓ మంచి ప్రొఫెసర్ ఉన్నాడు. ఆ ప్రొఫెసర్ ఏం చేస్తున్నాడంటే ప్రొజెక్టర్ మీద ఇది ఒక కార్ డ్రైవింగ్ గురించి నేను నేర్పిస్తున్నాను, రివర్స్ ఎలా తీసుకోవాలి, లెఫ్ట్ ఎలా తీసుకోవాలి, రైట్ ఎలా తీసుకోవాలి, యూటర్న్ ఎలా తీసుకోవాలి, స్పీడ్ ఎలా పోవాలి, ట్రాఫిక్లో ఎలా తోవాలి, నేరో రోడ్లు ఎలా తోవాలి అని సబ్జెక్ట్ చాప్టర్ మీద చాప్టర్ చెప్తున్నాడు. నోట్స్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు. క్వార్టర్లీ ఎగ్జామ్స్ పెట్టారు, ఆఫర్లు పెట్టారు, ప్రీ ఫైనల్ పెట్టారు, బోర్డు ఎగ్జామ్స్ కూడా పెట్టారు. ర్యాంక్, స్టేట్ ర్యాంకు, కంట్రీ ర్యాంకు, ఐఐటి ర్యాంకులో ర్యాంక్ వచ్చింది. మనవాడు కార్ డ్రైవింగ్ టెస్ట్లో బ్రహ్మాండంగా 100 మార్క్స్ వచ్చినాయి. క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చెప్పాడు కదా ప్రొఫెసర్, అన్ని ఎగ్జామ్స్ వచ్చినాయి. ఇక బయటికి పోయి మంచి కార్ ఇద్దాం, డ్రైవ్ చేయగలుగుతాడా? థియరీగా చదివి డ్రైవ్ చేయగలుగుతాడా? మరి ఫుల్ మార్క్స్ వచ్చినాయి కదా. ఫుల్ మార్క్స్ వచ్చినా కానీ అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఎస్, ఇదే ఎగ్జామ్ నేను చెప్తా ఉన్నాను. అదే థియరీ కాకుండా క్లాస్ రూమ్లో అవసరం లేకుండా 21 days చాలు కార్ డ్రైవింగ్కి, డైలీ 2 hours లెక్కన బ్రహ్మాండంగా హైవేలో ఏంటి వితౌట్ యాక్సిడెంట్ లేకుండా ఎలా తోలొచ్చు అనేది 21 days నుంచి ఒక 2-3 monthsలో బ్రహ్మాండంగా డ్రైవ్ చేయగలుగుతాడు. ఎంత ర్యాంకర్ అయినా కూడా థియరీ పరంగా డ్రైవ్ చేయలేడు థియరీ చదివి. కానీ ర్యాంకర్ అవసరం లేదు, ప్రాక్టికల్గా నేర్పిస్తే ఎలాంటి ఆర్డినరీ స్టూడెంట్ కూడా డ్రైవ్ చేయగలుగుతాడు. మరి ప్రతి స్టూడెంట్ని ఇలాంటి కోర్సు ఇలాంటి ప్రాక్టికల్గా నేర్పిస్తే ప్రతి సబ్జెక్ట్ని, నాట్ ఓన్లీ బీబీఏ, ఎనీ కైండ్స్ ఆఫ్ డిగ్రీ
ప్రాక్టికల్ నేర్పిస్తే ఎంత స్థాయికి వెళ్తాడు స్టూడెంట్. Yeah. ఇంకా నాకు చదువు అంటే భయము, నాకు జాబు రాదు, నేను బ్రతకలేను అని ఇలాంటి వర్డ్స్ వినిపిస్తాయా స్టూడెంట్లో? ఎందుకు భయపడుతున్నాడు స్టూడెంట్? జాబు రాదు ఎందుకు భయపడుతున్నాడు? థియరీ చదువుతున్నాడు కాబట్టి. థియరీ ఎంతకాలం గుర్తుంటుంది? ఎగ్జామ్స్ రాస్తున్నంత వరకే. చాలామంది అంటున్నారు, నేను ఒక చిన్న రీసెర్చ్ చేశాను, మా కాలేజీ టాపర్, ర్యాంకర్, ఇంటెలిజెంట్ స్టూడెంట్ అన్నారు. టాపర్ కాదు, ర్యాంకర్ కాదు, ఇంటెలిజెంట్ పదాలు వాడకూడదు. ఏం పదాలు వాడాలంటే, ర్యాంక్ వస్తుందంటే మెమరీ వలన వస్తుంది, చదివిని గుర్తుండటం వల్ల వస్తుంది. బై బ్లడ్లో, బై బర్త్లో పిల్లవాడు మెమరీ బాయ్. ఓకే. ఇంటెలిజెంట్ క్లవర్ కానే కాదు, టాపర్ కానే కాదు. ఎప్పుడు ఇంటెలిజెంట్, ఎప్పుడు క్లవర్ అంటే, లెక్చరర్ అనే వ్యక్తి 2 1 2 అంటే స్టూడెంట్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జామ్స్ చెప్పా కానీ స్టూడెంట్ సార్ 2 2 4 అనొచ్చు కదా, 4 1 కూడా 4 అనొచ్చు కదా అని ఇంకొక ఎగ్జామ్ చెప్పేటట్టు ఉండాలి స్టూడెంట్. మాస్టర్ గారు 2 ఎగ్జామ్ చెప్తే 3 ఎగ్జామ్లు వెంటనే అందుకోవాలి. అప్పుడు కదా ఇంటెలిజెంట్. మాస్టర్ గారు చెప్పింది 2 2 4 అని చెప్పినప్పుడు స్టూడెంట్ కూడా 2 2 4 రాసినప్పుడు ర్యాంక్ వస్తుంది. అదేం గుర్తుపెట్టుకున్నాడు, మెమరీ గుర్తుపెట్టుకున్నాడు. అప్పుడు మెమరీ బాయ్, మెమరీ గర్ల్ అనాలి, అంతేగాని ఇంటెలిజెంట్ అనకూడదు. ఇంటెలిజెంట్ ఎప్పుడంటే బై ప్రాక్టికల్గా, సైంటిఫికల్గా రీసెర్చ్ చేసినప్పుడు అప్పుడు ఇంటెలిజెంట్, అప్పుడు క్లవర్ అవుతారు, అప్పుడు టాపర్ అవుతారు. ఎవరినైనా కూడా, ఒక ఆర్డినరీ స్టూడెంట్ని కూడా టాపర్ చేయొచ్చు. ఇంటెలిజెంట్ చేయండి ఎప్పుడు? ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇచ్చినప్పుడు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు. మనం ఫారిన్లో తీసుకున్నట్లయితే ఈ బీబీఏ కోర్సును కానీ, ఎంబీఏ కోర్సును కానీ, కోర్సు అయిపోయిన వెంటనే టాప్ కంపెనీలో టాప్ ప్యాకేజ్ వస్తుంది. అవును. ఎందుకంటే చదువుతున్నప్పుడే ఇండస్ట్రీలో గడుపుతాడు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెట్, ఫైనాన్స్ చదువుతున్నప్పుడే ఎప్పుడు ఇండస్ట్రీలో గడుపుతాడు వాడు. అందువల్ల అయిపోయిన వెంటనే జాబ్ వస్తుంది. అక్కడ ఇంకా నీకు డూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అని అడగడు ఫారిన్ చదివిన స్టూడెంట్ని. మన ఇండియాలో చదువు అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూకి వెళ్తే బోర్డులో అడిగేది అంటే, కంపెనీ వాళ్ళు అడిగేది అంటే, డూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అడుగుతాడు. ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంది? క్లాస్ రూమ్లో అమంగ్ 4 వాల్స్ మీద కూర్చొని వస్తే ఎవడు జాబ్ ఇవ్వడు. తీరిగా చదువుకుంది, ప్రాక్టికల్ ఇక్కడికి చేంజ్ చేస్తావు, ఏం చేయలేడు. అసలు ఏ కంపెనీలో ఎలాంటి డిపార్ట్స్ ఉంటాయి, మన ఓడిపోతే ఎక్కడ చేయాలన్నా ఎక్కడ ఏం తెలియట్లేదు. అలాగన మన ఇండియాలోనే ఒక ఫస్ట్ ఇన్స్టిట్యూట్గా తీసుకెళ్తా ఉన్నాం. ఓకే. విత్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఇలాంటి చదువుని మనం చెప్పినట్లయితే ఖచ్చితంగా ఈ డిగ్రీకి మీనింగ్ ఫుల్ఫిల్ ఉంటుంది. బ్యాచులర్ బిజినెస్ చేస్తే బిజినెస్ చేయాలి, అడ్మినిస్ట్రేటర్ అవ్వాలి, లైక్ సిఇఓ, ఒక ఎండి, ఒక హెచ్ఆర్ మేనేజర్, టాప్ మేనేజర్ లెవెల్లో ఒక బీడీఓ, బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఎదగాలి. ఓకే. ఎప్పుడు ఇలాంటి ప్రాక్టికల్స్ చేస్తే అసలు ఈ బీడీఓ ఎప్పుడు వెళ్తాడు, సిఇఓ ఎప్పుడు వెళ్తాడు, ఎండీకి ఎప్పుడు వెళ్తాడు, హెచ్ఆర్ మేనేజర్ ఎప్పుడు వెళ్తాడు? కానీ మీరు చెప్తూ ఉంటే ఒకటి అనిపిస్తుంది సార్, ఏంటంటే చదువుకున్న వాళ్ళు, చదువుకు సంబంధించిన అది కోర్సెస్ కానీ ఇలాంటి కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తే ఎంత నాలెడ్జ్ అనేది స్టూడెంట్స్ గెయిన్ చేయగలుగుతారనేది మీ మాటల్లో అర్థం. ఎస్, దానిపైనే 2013లో ది లార్జెస్ట్ బిజినెస్ అండ్ టాపిక్ మీద గిన్నెస్ వరల్డ్ రికార్డ్ చేయడం జరిగింది. ఓకే. 2222 స్టూడెంట్స్కి కరీంనగర్లో ఆల్ ఫోర్స్ కాలేజ్ చేయడం జరిగింది. ఓకే. వై ఆర్ యూ థింకింగ్ నేను ఎంప్లాయీ, వై డోంట్ థింక్ నేను ఎంప్లాయర్? వాళ్ళ మన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మన నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క ఇంటికి ఒక ఆంత్రప్రెన్యూర్ తయారు చేయాలన్నారు. ఎప్పుడు ఆంత్రప్రెన్యూర్ తయారు చేయగలుగుతాము? ఆంత్రప్రెన్యూర్ స్కిల్స్ నేర్పించినప్పుడు. స్కిల్స్ నేర్పించడం అంటే మళ్ళీ థియరీ కాదు, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. అది ఇవాళ 100% మన ఇన్స్టిట్యూట్ జరుగుతూ ఉంది. గత ఒక డికేడ్ నుంచి, ఒక 10 సంవత్సరాల నుంచి మనం ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తీసుకెళ్తా ఉన్నాం. అలాగే చేస్తే కానీ మనం తీసుకెళ్ళేది. అలాగనే మళ్ళీ దానిపైనే 2017లో కరీంనగర్లో ట్రిండీ కాలేజ్ ఉంది. అక్కడ 5000 స్టూడెంట్స్కి 5 acresలో మనకు రికార్డు 3889కి వచ్చింది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ మధ్యలో లెగవటం వల్ల రికార్డు నమోదు చేయలేదు. కానీ స్టూడెంట్స్ మాత్రం దాంట్లో 5000 స్టూడెంట్స్ పైన ఉన్నారు, 5500 పైన ఉన్నారు. ఈరోజు ఎవరు బీట్ చేయలేదు ఆ రికార్డుని. అలాగా ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద, ఒక ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ మీద చేసాం కాబట్టి ఆ తపన స్టూడెంట్స్ని ఒక ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ తీసుకెళ్ళాలి. దానికి ఇంకా మనం ఏం చేస్తున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ MSCM ఉంది, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. వాళ్ళు మినిమం 10 lakhs నుంచి 25 lakhs వరకు ఎలాంటి షూరిటీ, సెక్యూరిటీ లేకుండా లోన్ ఇస్తారు. అది ఎవరైనా చెప్పగలుగుతున్నారా? తర్వాత NSIC ఉంది, ప్రతి స్టేట్కి ఒకటి ఉంది. MSME ప్రతి స్టేట్కి ఒకటి ఉంది, నేషనల్ స్మాల్ కార్పొరేషన్. అలాగా అది వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. తర్వాత సరికి KVIB, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ బోర్డు, KVIC, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్. ప్రతి డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటుంది, DICని, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అని, జిల్లా పరిశ్రమల కేంద్రం. అలాగా
ఐఏసీసీ ఉంటుంది ప్రతి స్టేట్ ఒకటి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ల్యాండ్ ఎక్వైర్మెంట్ ఇస్తారు. ఇవాళ మేము చూస్తున్నాం ఏపీ గవర్నమెంట్ కానీ కొన్ని గవర్నమెంట్ చూస్తూ ఉన్నాం, మేము ల్యాండ్స్ ఇస్తాము, ఇండస్ట్రీస్ రండి, ఇండస్ట్రీ పెట్టండి అంటున్నారు. అలాంటి ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ మన స్టూడెంట్స్ లెవెల్ నేర్పించట్లా, చూపించట్లా. నేర్పిస్తున్నారు, థియరీ చెప్తున్నారు, మంచి మంచి ప్రొఫెసర్స్, ఎక్స్ట్రాడినరీ ప్రొఫెసర్ చెప్తున్నారు, బట్ థియరీలోనే ర్యాంకులు వస్తున్నాయి. థియరీలో ర్యాంక్ అవడం వల్ల ఏ ఇండస్ట్రీ తెలియట్లేదు, బయట పోతే ఎలా బ్రతకాలని తెలియట్లేదు. కానీ రిస్క్తో కూడుకుంది కదా, ఎందుకు తీసుకుంటారు రిస్క్? వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తూ ఉండే. పేరెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ అనేది కూడా కంప్లీట్ ఆలోచన మారిపోయింది. ఎందుకంటే ఏ డెవలప్మెంట్ కానీ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది కూడా పెరుగుతూ ఉండడం. సో ఇప్పుడు దానికి సంబంధించిన కానీ అండ్ మన దగ్గర డిఫరెన్స్ ఉండాలనే ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కూడా మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగా చాలా మంది అనుకోవచ్చు, పేరెంట్స్ స్టూడెంట్స్ అనుకోవచ్చు, ఏంటి నా కొడుకు ఒక బిజినెస్ మ్యాన్ అవుతాడా, ఇప్పుడు 9 నిద్రలాగోడు, మా అమ్మాయి ఒక పారిశ్రామికవేత్త ఒక వ్యాపారవేత్త అవుతుందా, ఇంట్లోనే పని చేయదు. ఇలాగే ఎవరి పిల్లలు వాళ్ళు ఎవరుకుంటే అది పెద్ద భూతము, ఒక పెద్ద సింహము, ఒక ఆంటర్ప్రెనర్ అంటే బిజినెస్ పెట్టాలంటే మాటల మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అందువల్ల మనం బిజినెస్ పెట్టలేము, మంచిగా జాబ్ ఇప్పిస్తామంటే చదివిస్తాం అంటే మన మైండ్ ఏం సెట్ అయిపోయిందంటే జాబ్ ఇస్తే ఒక మంచి ఇన్స్టిట్యూషన్, జాబ్ వస్తే మన పిల్లవాడు మన అమ్మాయి సెటిల్మెంట్ అయిపోయింది. అరే 12 గంటలు పనిచేయించి 15 గంటలు పనిచేయించి ₹1,00,000 2,00,000 ఇస్తే అన్ని గంటలు పనిచేయడానికి ఇష్టపడతా ఉన్నారు మన వాళ్ళు. అన్ని గంటలు పనిచేసి మన సొంతగా పనిచేసుకుంటే కొన్ని కోట్లు సంపాదించిన సంగతి అందరూ మర్చిపోయారు. అన్ని గంటలను పనిచేస్తే ఒక ఆంటర్ప్రెన్యూర్గా మంచి స్థాయికి ఎదగొచ్చు, కానీ ఆ స్కిల్ లేదు కదా, ఆ భయం ఉంది మైండ్లో. అసలు ఆంటర్ప్రెన్యూర్కి వెళ్ళాలి, ఒక బిజినెస్ ఎట్లా పెట్టాలి, ఎవరేం చెప్పట్లేదు, చెప్తున్నారు, ఎగ్జామ్ రాసుకొని మర్చిపోతున్నారు, ఇంటర్న్షిప్లని, వర్క్షాప్లని, ప్రాజెక్ట్ రిపోర్ట్లను తయారు చేస్తున్నారు. నో యూజు అంతా బుక్ మీద నడుస్తూ ఉంది. బుక్ మీద చదువుకోవడం వల్ల ఏమీ లేదు, చదివిని వెంటనే మర్చిపోతాము. కళ్ళతో చూసినవి చేతిలో చేసినవి మాత్రమే లాంగ్ టైం టిల్ లాస్ట్ బ్రీత్ వరకు ఉంటుంది, అక్కడే సక్సెస్ అవుతాడు. అందువలన ఇలాంటి పేరెంట్స్ మనం ఎప్పుడైనా మారుతామో స్టూడెంట్స్ కూడా నేను ఎందుకు కాకూడదు, నేను అంటున్నాను ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ డెవలప్ అయినప్పుడు ఏ కంపెనీ మీద జాబ్ ఇవ్వడు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా తెలుసు కదా, ఛాలెంజ్ చేస్తాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సత్యనాథన్ గారు ఉన్నారు, సుందరాజీ పిచ్చారు ఉన్నారు, వాళ్ళు పెద్ద కంపెనీకి సీఓ అయ్యారు, వాళ్ళ ఒక షేర్ హోల్డర్గా ఇచ్చారు. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వ్యక్తులు కూడా బిజినెస్ పెట్టకపోయినా కూడా షేర్ హోల్డర్గా ఎదగొచ్చు, ఇస్తారు, వాళ్ళే కంపెనీ వాళ్ళు ఇస్తారు. మా కంపెనీ మీరు డెవలప్ చేయండి, మీకు 5% 10% ఇస్తానంటారు. మరి ఆ స్కిల్స్ నేర్పిస్తేగా కనీసం ఆ స్థాయికి వెళ్ళగలిగేది. బిజినెస్సే పెట్టనవసరం లేదు, కంపెనీ పెట్టనవసరం లేదు, కంపెనీ అధిపతికి వెళ్ళవచ్చుగా, కంపెనీ అధిపతికి వెళ్ళాలని కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలిగా. మరి ఎక్కడ జరుగుతుంది అంతా? ఆ తపన ఏది, ఆ కసి ఏది, ఆ ప్యాషన్ ఏది? ఇచ్చే వాళ్ళ దగ్గర ఉండాలి, తీసుకునే వాళ్ళ దగ్గర ఉండాలి, ఇద్దరి దగ్గర ఉంటే మధ్య ఉంటుంది, దాని మధ్య ఉంటుంది, వేరుగా ఉంటుంది. ఇక టాప్లోకి వెళ్ళిపోవచ్చు. విత్ 3 to 5 years జాబ్ చేసేది, బికాస్ ఆఫ్ ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ దట్ డెఫినెట్లీ విల్ స్టార్ట్అప్ కంపెనీ. ఎనీ కంపెనీ ఏదో స్టార్ట్ చేస్తారు, చిన్న కంపెనీతో ఎవరిని చిన్నదాంతో వెళ్ళేది, టాప్లోకి వెళ్ళేది. ఎన్నో 100 కోట్లు తీసుకు అందరూ అనుకుంటాము, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందేమో, 100 కోట్లు పెట్టాలేమో బిజినెస్ పెట్టాలంటే. మన దగ్గర ఇక్కడ 100 కోట్లు అవసరం లేదు, ₹1 లేదు, లేదా జీరోతో హీరో అంటుంటారు చాలా మంది ఎదిగారు జీరోతో హీరో. ఒక రామోజీరావు ఎగ్జామ్ తీసుకోవచ్చు, బోల్డ్ మంది ఆంటర్ప్రెన్యూర్స్, ఒక ధీరుభాయ్ అమ్మని ఎగ్జామ్ తీసుకోవచ్చు, జీరోతో హీరో ఎట్లా అయ్యారో. ఓకే, వాళ్ళ జనరేషన్ సెకండ్ థర్డ్ జనరేషన్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ జనరేషన్ ఎవరైనా సరే జీరోతో స్టార్ట్ చేయాలి. ఆ జీరో చేసే కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ చేయాలి, ఆ డేర్ని డెవలప్ చేయాలి, ఆ కాన్ఫిడెన్స్ స్కిల్స్ డెవలప్ చేయాలి. ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్ డీల్స్ చేస్తామో, ఫైర్ని ఎప్పుడైతే రగిలిస్తేనే రాణిస్తారు. రాణించాలంటే రగిలించాలి, ముందు రగిలే గుణం ఉండాలి, రగిలించే గుణం ఉండాలి, రగిలేవాడి దగ్గర ఉండాలి, రగిలించేవాడు ఉండాలి. రగిలించేవాడు ఉండి రగిలేవాడు లేకపోయినా ఉపయోగం లేదు, రగిలించుకోవాలనుకున్నాను నాకు రగిలించేవాడు ఎవరు లేడని ఉపయోగం లేదు. ఈ రెండు ఉందంటే బ్రహ్మాండ శక్తి. అదే మన ఐక్యరేట్ బిజినెస్ ప్రత్యేకత. ఇక్కడ మనం రగిలిస్తున్నాం, రగిలించడం రెడీగా ఉన్నాం. ఎవరైనా నాకు రగిలి అయ్యా, నేను హ్యాపీగా టాప్లోకి వెళ్తాను. ఒక ర్యాకెట్ ఉంటుంది, మన దీపావళి కాలుస్తామే, ర్యాకెట్ పెట్టి పైకి వెళ్ళిపోతుంది. ర్యాకెట్ ఉంది, కింద ముడిచేవాడు కావాలా, ఆ ముడిచేవాళ్ళు మనం. అలాగనే మన సికింద్రాబాద్, హైదరాబాద్లో ఐక్రియేట్ బిజినెస్ స్కూల్ అని ఉంది. అలాగే డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ అల్వాల్లో ఉంది, సికింద్రాబాద్ దగ్గర వాళ్ళకి. అలాగే ఈ కూకటపల్లి ఏరియాలో మొత్తం ఈ హైటెక్ సిటీ, ఈ ప్రగతి నగర్ అందరి వాళ్ళకి కూడా మనకు కూకటపల్లి ఉంది. పిల్లర్ నెంబర్ 8 to 7 ఐక్రియేట్ స్కూల్ టాప్ లెవెల్ తీసుకెళ్తాం, ఒక ఆంటర్ప్రెన్యూర్ తీసుకెళ్తాం, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తీసుకెళ్తున్నాం. ఈ విధంగా చదవటం వలన ఒక మంచి వ్యక్తిగా ఒక టాప్ లెవెల్లోకి వెళ్ళడానికి రాబోయే రోజుల్లో నేను కూడా ఒక ఆంటర్ప్రెన్యూర్ వెళ్తాను, ఈ జనరేషన్కి నేను పునాదేస్తాను, ఒక సీడ్ వేయగలుగుతాను అనేది ఒక నరేంద్ర మోడీ గారి పిలుపుని అందుకొని, డాక్టర్ నారాయణ గారి పిలుపుని అందుకొని రాగలిగితే పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ మార్చుకొని అవే కాదు, ఇంజనీరింగే కాదు, మెడిసినే కాదు, దాని తలదన్నే కోర్సులు కూడా వచ్చినాయి. ఆ రోజుల్లో
ఒక 20 years బ్యాక్ ఇలాంటివి డెవలప్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కానప్పుడు వరల్డ్ డెవలప్ కానప్పుడు ఆ 2 కోర్సులే కంటి కనిపించాయి. అవే కోర్సులు అనుకోండి పాపం పిల్లల్ని నేను అంటున్నాను ఐఐటి కావాల్సిందే, నీట్ డాక్టర్స్ కావాల్సిందే, చదవలేని వాళ్ళని ఎందుకు చదివించాలని అంటున్నారు. చదవలేడు పిల్లవాడు. మా ఫ్రెండ్ ఒక ఎగ్జామ్ చెప్పాలి, ఆయన స్కూల్ చైర్మన్ గారు ఓకే వాళ్ళ అమ్మాయిని ₹1,00,00,000 పెట్టి ఎంబీబీఎస్ నీట్ డాక్టర్ కర్ణాటక చదివిస్తానంట. 20 years నేను చదవలేని డాడీ వచ్చాడు. అదే స్కూల్లో ఒక బీబీఏ చదివిస్తే ఒక ఫ్యామిలీ బిజినెస్ FBM ఫ్యామిలీ బిజినెస్కి తీసుకెళ్ళగలేదు కదా. ఖచ్చితంగా చదవలేని స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ చదివిస్తేనే గొప్పలు అవుతారు, చదవలేని స్టూడెంట్ను కూడా డాక్టర్ చేస్తే డాక్టర్ అవుతారంటే ఎటుకాకుండా పోతున్నారు. అది కాలేరు ఇది కాలేరు. ఈ రోజుల్లో ఏది చదివినా కూడా మైండ్ని పెట్టి చదవగలిగితే దేంట్లో కూడా టాప్లోకి వెళ్ళిపోవచ్చు. దీంట్లో చిన్న కోర్సులే పెద్ద కోర్సులే నవే డేస్ ఆ రోజుల్లో ఉంది. ఇంకా ఇదే ఇంజనీరింగ్ చదవాలి టాప్లోకి వెళ్ళాలంటే ఇది డాక్టరేట్ చదవాలి, దాంట్లో డబ్బులు కోట్లు సంపాదించుకోవచ్చు అని మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో వేల కోట్లు సంపాదిస్తారు, క్రియేట్ చేయగలుగుతా ఉన్నారు. అంటే మన దగ్గర అయితే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్తో పాటు EDP సో ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ స్కిల్స్ అనేది కూడా ఇక్కడ మీరైతే నేర్పిస్తున్నాం. దానిపైన 2 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. మరి ఇలాంటి రికార్డ్స్ అనేది కూడా సాధించారు కదా సార్. ఎస్. కాకపోతే అండ్ మెయిన్గా పేరెంట్స్ ఆలోచించేది కూడా ఒకటి ఉంటుంది, అరే వాడు ఏదన్నా కానీ సాధిస్తాడు అని చెప్పేసి జాయిన్ చేపిస్తారు. కాకపోతే అక్కడ జాబ్ ఏదన్నా సాధించాలి అని అనుకున్నప్పుడు ఈ ప్లేస్మెంట్స్ పరంగా మన దగ్గర ఎలా ఉంటుంది? ఈ ప్లేస్మెంట్ విషయం వచ్చేసరికి జనరల్గా పేరెంట్ సాధారణ పేరెంట్ ఎవరైనా ఆలోచిస్తారు ప్లేస్మెంట్ వస్తుందా లేదా. అందుకని మెయిన్ వాళ్ళ ఆలోచన అదే ఉంటుంది. ఎస్, డే 1 రోజే అగ్రిమెంట్ ఇస్తున్నాం, బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాం. బాండ్ పేపర్ మీద 25 years రాసిస్తున్నాం. సార్ ఇది డేరింగా సార్? డేరింగ్ డేషింగ్. ఎందుకు డేరింగ్ డేషింగ్ అంటే మనం ఇచ్చేది ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కదా. ఇంకా వీళ్ళు మన దగ్గర చదివినోడికి జాబ్ రాకపోతే తీరి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఏం జాబ్ వస్తుంది, వాళ్ళే జాబ్ ఇప్పిస్తా అంటున్నారు, ప్లేస్మెంట్ ఇప్పిస్తా అంటున్నారు. తీరికి చెప్పి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టిన వాళ్ళకి మనం ఎందుకు అంతకంటే ఆయన డేర్ చేయకూడదు? ఎందుకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు. బయట కంట్రీ మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి తిప్పుతున్నాం కదా. నార్త్ ఇండియాలో ఎలాంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సౌత్ ఇండియాలో కోయంబత్తూరు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, నాగ్పూర్ మహారాష్ట్రలో ఎలాంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఉత్తరాఖండ్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, అసలు కంట్రీలో మెటాలిక్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, నాన్ మెటాలిక్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, మొత్తం పరిచయం చేస్తున్న కంట్రీ మొత్తాన్ని ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తున్నాం కదా. కంట్రీ టు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రతి స్టేట్ని తీసుకెళ్తాం. ఓకే, ఇండియాలో ఎక్కడెక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, మొత్తం పరిచయం అవుతుంది కదా. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, బెవరేజ్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మెటాలిక్ ఇండస్ట్రీస్ ఏంటి, నాన్ మెటాలిక్ ఇండస్ట్రీస్ ఏంటి, షిప్పుల ద్వారా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది, కార్గో ద్వారా ఎలా జరుగుతుంది ఎక్స్పోర్ట్, ఇంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంకా వాడు అవలీలుగా ఊరికినే సరదాగా వెళ్ళిపోగలుగుతాడు. చిన్నప్పుడు మన సైకిల్ ఫాదర్ దగ్గర పెట్టి నేర్పిస్తే సైకిల్ ఎట్లా వచ్చిందో, స్కూటీ ఎలా వచ్చిందో, కారు ఎలా వచ్చిందో సింపుల్గా అరే నువ్వు అట్లా ఎక్కడ తీయంటే హ్యాపీ అయింది. చదువురా ఎగ్జామ్స్ రాయి ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఇది కష్టం, కానీ పని ఇది చేయమంటే కార్ డ్రైవింగ్ గురించి ఎగ్జామ్ రాయిరా అంటే కష్టం, కానీ కార్ డ్రైవింగ్ నేర్పించేంత తోలరాయంటే ఎందుకు అంత వెళ్ళాడు తోలుతాడు. అలాగే బిజినెస్ గురించి చెప్పి బిజినెస్ చేయలేదు, ఈ జాబ్ ఇలా చేయాలంటే ఎందుకు చేయలేడు, హ్యాపీగా చేయగలుగుతాడు. ఆ ఎగ్జామ్స్ ఎందుకు పెట్టిండ్రంటే థియరీగా ఇన్ని కోట్ల మందికి ఇట్లా చేయడం కష్టం కాబట్టి ఊరికి దాని మెమొరీ ఎంత ఉంది, 90% ఎంత ఉన్నాడు, 80, 70 అని ఒక మార్క్ని క్రియేట్ చేసుకోవడం కోసమే, కానీ స్టూడెంట్స్ గ్రేడింగ్ చేసుకోవడం కోసమే. రియల్గా 90% వచ్చిన వాడు కూడా టాప్ పార్ కాదు, మనం ఉందే అనుకున్నాం చాలుగా. అది మెమొరీ బాయ్, మెమొరీ గర్ల్ అంతే. సార్ మన దగ్గర ఎన్ని కంపెనీస్ అనేది కూడా వచ్చి ప్లేస్మెంట్స్కి తీసుకుంటూ ఉంటారు? ఎస్, మనకు ఆల్మోస్ట్ 50 కంపెనీస్ ఉన్నాయి. 50 కంపెనీస్ మనకు క్యాంపస్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. ఆ విధంగా హ్యాపీగా మనకు ఇంకా బయట స్టూడెంట్స్ కూడా తీసుకొని ఇప్పిస్తున్నాం మనం. మన స్టూడెంట్స్ కాదు, క్యాంపస్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మా క్యాంపస్ జరుగుతున్నాయి రండి అనేసి వాళ్ళు కూడా మనం ఇప్పిస్తున్నాం. ఇంకా CRT క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ జాబ్ ప్లేస్మెంట్స్ విషయంలో. ఆ విధంగా జాబు కన్నుడికి జాబు లేదా నేను ఏదైనా ఆంటర్ప్రెన్యూర్షిప్కి వెళ్తానంటే వాడికి ఆ రకంగా మనం ఇందాక చెప్పినట్టుగా ఆల్ కైండ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్ పరిచయం చేస్తున్నాం. ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గవర్నమెంట్ నుంచి అందిస్తూ ఉన్న ఈ లోన్స్కి సంబంధించినా కానీ లేకపోతే వాడు ఏదైనా కూడా ఒక స్టార్ట్అప్ చేయాలనుకుంటే దానికి సంబంధించి కూడా మీ సైడ్ నుంచి హెల్ప్ అనేది ఇస్తున్నారా? ఖచ్చితంగా ఇస్తున్నాం. ఓకే, ఎలాంటి షూరిటీ సెక్యూరిటీ లేకుండా కూడా మినిమం 10 lakhs నుంచి 25 lakhs ఇప్పిస్తున్నాం. ఓకే, ఆ విధంగా తీసుకెళ్ళగలుగుతున్నాం. ప్లేస్మెంట్స్ పరంగా కానీ అంటే దాంతోపాటు కొత్త కంపెనీ ఏదైనా స్టార్ట్ చేయడానికి అన్ని రకాలుగా మీరు చెప్పారు, బాగుంది. కాకపోతే ఇక్కడ సీట్స్ పరంగా ఏమైనా లిమిటెడ్గా ఉంటుందా? ఎలా? ఎగ్జాక్ట్లీ లిమిటెడ్ ఉంది. ఎగ్జాక్ట్లీ యూనివర్సిటీ గవర్నమెంట్ మినిమం సీట్సే ఇస్తుంది. ఈ ఇంటర్మీడియట్ లాగా 100 sections, 1000 sections, 1000s వేలలో చేర్చుకోవడానికి వీలు పడదు. లిమిటెడ్ సీట్సే ఉంటుంది. అంత ఆ లిమిటెడ్ సీట్స్లో మనం తీసుకోవాలి. ఓకే, అంటే ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్ వేరే వాటితో కంపేర్ చేసుకుంటే ఇది డిఫరెంట్ అని మీరు మాటల్లో మాకు బాగా అర్థమైంది సార్. ఒక USP వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలు చెప్పాలంటే ఐ క్రియేట్ బిజినెస్ మీన్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. మళ్ళీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏదో అర్థం కాదు, మళ్ళీ
ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. ఓకే. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంతే. కూర్చోదే ఉంటుంది, తిరిగేదే ఉంటుంది, తిరుగుతూనే తెలుస్తుంది నాలెడ్జ్. ఓకే. అంటే మనం ఆ మాట అనొచ్చలేదు, కానీ పాత రోజుల్లో ఒక సామెత ఉండేది, అది ఈ రోజు పనికిరాదు అనుకోండి. మగాడు తిరగ చెడిపోయాడు అంటుంటారు. ఇంకా రెండోది మనం మాట్లాడుకోవచ్చు. అందువలన తిరగాలి ఎవరైనా సరే, నాట్ ఓన్లీ మేల్, నాట్ ఓన్లీ ఫీమేల్, తిరిగితే కదా ప్రపంచం తెలిసేది. అయితే ఆ రోజు సెక్యూరిటీ లేకుండా లేడీ తిరగకూడదు అనేవాళ్ళు, కానీ ఎవరైనా ప్రపంచం తిరగాల్సిందే. తిరిగితేనే తెలుస్తుంది. తెలుస్తుంది ఏ ఇండస్ట్రీ ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నవి, ఏ కంపెనీస్ ఉన్నవి అని తెలుస్తుంది. అందులో పాత రోజు సామెత తీసేయాలి. లేడీ అయినా జెంట్ అయినా ప్రపంచం తిరిగి రావాలి. ఆ తిరిగే నాలెడ్జ్ మన దగ్గర ఉంది, కూర్చోబెట్టిన నాలెడ్జ్ లేదు మన దగ్గర. ఈ వీడియో చూసే వాళ్ళు వేరే వేరే ప్రాంతాల నుంచి కానీ చూస్తూ ఉంటారు. మరి మన కాలేజ్ అయితే కంప్లీట్ హైదరాబాద్లో కూకట్పల్లి, అల్వాలు అంటే ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవాలనుకున్న వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకవేళ మన తెలంగాణ అదర్ డిస్ట్రిక్ట్స్ కానీ, ఏపీ నుంచి కానీ అదర్ స్టేట్స్ కూడా రావడానికి కూడా మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది, హ్యాపీగా చదువుకోవచ్చు. ఓకే. వాళ్ళ ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ? సపరేట్ గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ సపరేట్గా ఉంది, దగ్గర నియర్ బై క్యాంపస్, అందులో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు చెప్పిన మాటల ద్వారా చాలా చాలా ఇన్స్పైర్ అయ్యాను. మీకు ఎందుకు 2 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చాయనేది ఇప్పుడు అర్థమవుతుంది సార్. అండ్ అలాగే ఇది ఒక్కటేనే కాదు, ఇంకా బోల్డెన్ రికార్డులు అనేది కూడా సాధించాలి. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ మీ దగ్గర ఎవరైతే చదువుకుంటున్నారో దే ఆర్ వెరీ గిఫ్టెడ్. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్.